ఏపీ సీఎం తోటి మీటింగ్కి తెలంగాణ సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 సచివాలయంలో ఇదే విషయమై ఒక హై లెవెల్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఉన్నతాధికారులతోటి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ జటిలంగానే ఉన్న అంశాలేంటి, గత 10 ఏళ్లలో 2 రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలేమిటి, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఆస్తుల పంపకాలు ఎలా జరగాలి, అలాగే తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం మార్గాలపై దృష్టి పెట్టబోతున్నారు. ఏపీ సీఎంతో చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావించాలి అనే దానిపై ఈ మీటింగ్లో చర్చించబోతున్నారు. ఈ నెల 6న సమావేశమవుదామని రేవంత్ను కోరారు చంద్రబాబు. అధికారులతోటి రేవంత్, భట్టి మీటింగ్ తర్వాత చంద్రబాబుకు రిప్లై ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి. విభజన సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఇందుకోసం సిద్ధం చేయాల్సిన ప్రతిపాదనలు, వీటిపై ఫోకస్ పెడుతూనే ఇవాల్టి మీటింగ్ ఉండబోతోంది. 2 రాష్ట్రాలకు చెందిన కొన్ని భూములు, ఆస్తులను కేంద్రం విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోకి చేర్చింది. హౌసింగ్ బోర్డు విభజనపై చర్చ జరగాల్సి ఉంది. అలాగే దిల్ భూములంటే డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ కమిటీకి సంబంధించిన ఉమ్మడి ఆస్తుల్ని వేరు చేయాల్సి ఉంటుంది. అలాగే దిల్కి ఏపీలోని విశాఖపట్నంలో కూడా కొంత భూమి ఉంది. దీనిపై మొదటి నుంచి వివాదం నడుస్తోంది. ఇక కృష్ణా, గోదావరి జలాల వాటాల విషయంపై ఓ పక్క జగడం కొనసాగుతూనే ఉంది. ఇక విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదిలీల సమస్యలు అలానే ఉన్నాయి. పోలవరం ముంపు, బ్యాక్ వాటర్ విషయంలో కూడా పరిష్కారం కావాల్సిన అంశాలున్నాయి. అలాగే ఏపీలో కలిసిన కొన్ని గ్రామాల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వీటన్నిటిపైన చర్చించేందుకు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకుంటూ వివాదాలను పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నం చేయబోతున్నారు. 6వ తేదీన డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.